అరట్టై, ఇండియన్ వాట్సాప్ ఒకప్పుడు మార్కెట్‌ను షేక్ చేసిన, టాప్ చార్ట్స్‌లోకి వెళ్ళిన, డిజిటల్ నేషనలిజంకు సింబల్ అయిన మేడ్ ఇన్ ఇండియా మెసేజింగ్ యాప్. ఈరోజు టాప్ 100లో కూడా లేదు. కానీ ఈరోజు మార్నింగ్ శ్రీధర్ వెంబు గారు ఒక పెద్ద అప్డేట్ ట్వీట్ చేశారు. అదేంటంటే అరట్టై ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఈ రాత్రి ప్రారంభం కానుంది. ఇది మొత్తం కథను మార్చేస్తోంది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అరట్టై యొక్క రైజ్, ఫాల్ మరియు ఇందులో ఉన్న మిస్సింగ్ ఫ్యూచర్ ఏంటి? మరి ఈ రాత్రి ప్రారంభమయ్యే అప్డేట్ ఎలా కొత్త కమ్‌బ్యాక్ స్టోరీకి మొదటి మెట్టు అవుతుందో చూద్దాం. ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. అరట్టై లాంచ్ అయినప్పుడు మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసింది. ఇది మన ఇండియన్ యాప్, మన వాట్సాప్ అని, స్పెషల్ సెంటిమెంట్, పొలిటికల్ సపోర్ట్, జోహో బ్రాండ్ నమ్మకం ఇవన్నీ కలిపి అరట్టైని గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ రెండిట్లో కూడా టాప్ 10 తీసుకెళ్లాయి. మన జనం చాలా ప్రౌడ్‌గా డౌన్‌లోడ్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు. సపోర్ట్ ఇండియన్ యాప్స్, బాయ్‌కాట్ వాట్సాప్, ఆత్మనిర్భర భారత్ అంటూ ఎమోషనల్ లాంచ్ ఇచ్చారు. కానీ ఒక్క నెలలోనే దాన్ని ఆపేశారు. రిపోర్ట్స్ ప్రకారం డౌన్‌లోడ్స్ దాదాపు 99% పడిపోయాయి. టాప్ 10 నుంచి టాప్ 100లో కూడా లేకుండా పోయింది. ఎందుకు? ఎందుకంటే మన భారతీయులు దేశభక్తులే. కానీ వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు ఆ సెంటిమెంట్‌ని చూపిస్తారు. వాళ్ళ కంఫర్ట్‌నెస్ తర్వాతే ఏ సెంటిమెంట్ అయినా. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఫ్రెండ్స్ మళ్ళీ వాట్సాప్‌లోకి వెళ్ళిపోయారు. గ్రూప్స్ అన్నీ అక్కడే యాక్టివ్‌గా ఉన్నాయి. ఫ్యూచర్స్ అక్కడే బెటర్‌గా ఉన్నాయి. ఇక్కడ కన్వీనియన్సే గెలిచింది. చాలామంది అరట్టైని అన్‌ఇన్‌స్టాల్ చేశారు. ఇది డిక్లైన్‌కు ఒక కారణం. డిక్లైన్‌కు మరో కారణం కూడా ఉంది. ఇన్ని రోజులు అరట్టైలో లేనిది ఏంటంటే పూర్తి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్‌కి మెసేజ్ చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ ఆ మెసేజ్‌ని చదవలేరు. ఈవెన్ వాట్సాప్ కూడా చదవలేదు. అంటే ఏ అనే పర్సన్ ఒక మెసేజ్‌ని ఒక బాక్స్‌లో పెట్టి బి అనే పర్సన్‌కి పంపిస్తే దాని కీసు ఏ అనే పర్సన్ దగ్గర మరియు బి అనే పర్సన్ దగ్గర మాత్రమే ఉంటాయి. మధ్యలో దాన్ని తీసుకెళ్ళేవారు ఎవ్వరూ కూడా ఓపెన్ చేయలేరు. దీన్నే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ శ్రీధర్ వెంబు గారు ఎక్స్ అంటే ట్విట్టర్‌లో ఒక అప్డేట్ ఇచ్చారు. అది ఏంటంటే దయచేసి అరట్టైను అప్డేట్ చేసుకోండి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఈ రాత్రి ప్రారంభమవుతోంది. అంతేకాదు అది ఎలా పనిచేస్తుందని కూడా వివరించారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ కావాలంటే మీరు లేటెస్ట్ యాప్ వెర్షన్‌లో ఉండాలి. మీ కాంటాక్ట్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. కొత్తగా ఒక ఎన్క్రిప్టెడ్ చాట్ విండో క్రియేట్ అవుతోంది. గ్రూప్ చాట్ ఎన్క్రిప్షన్ కొన్ని వారాల్లో రాబోతోంది. అంటే అరట్టై ఈ రోజు నుంచి ఒక పెద్ద సెక్యూర్ మెసేజింగ్ యాప్స్ లీగ్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో శ్రీధర్ వెంబు గారిని అరట్టై యొక్క ఫాల్ గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం చాలా కూల్‌గా మరియు శక్తివంతంగా ఉంది. మార్కెట్‌లో ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కామన్నే. మేము లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నాము. అరట్టై యొక్క మ్యారథానే కానీ స్ప్రింట్ కాదని ఆయన నమ్ముతున్నారు. శ్రీధర్ వెంబు గారు చెప్పిన మరో విజనరీ ఐడియా ఏంటంటే యూపీఐ లాంటి ఒక యూనివర్సల్ మెసేజింగ్ సిస్టమ్ రాబోతోంది. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వాట్సాప్ నుంచి వాట్సాప్‌కి మెసేజ్ చేసుకుంటాం. టెలిగ్రామ్ నుంచి టెలిగ్రామ్‌కి చేసుకుంటాం. అలా కాకుండా వాట్సాప్ నుంచి ఏ మెసేజింగ్ యాప్‌కైనా మెసేజ్ చేయొచ్చు. అంటే వాట్సాప్ నుంచి అరట్టైకి చేయొచ్చు. అరట్టై నుంచి టెలిగ్రామ్‌కి చేయొచ్చు. ఇలా యూనివర్సల్‌గా వర్క్ అవుతుంది. యూపీఐ సిస్టమ్ ఇప్పుడు అలాగే వర్క్ అవుతుంది. మనం డబ్బులు ఏ యాప్ నుంచి అయినా పంపించొచ్చు. అంటే ఫోన్‌పే నుండి పేటీఎంకు, పేటీఎం నుండి జీపేకు మనం పంపించొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి. ఒక యాప్ నుండి మరో యాప్‌కి మెసేజ్ పంపగలిగితే అది ఎంత పెద్ద రెవల్యూషన్ అవుతుందో. జోహో ఇది సాధిస్తే యూనివర్సల్ మెసేజింగ్ ఉన్న మొదటి దేశం భారతదేశం అవుతుంది. ఇది నిజంగా ఒక రెవల్యూషన్ అవుతుంది. జనాలు అరట్టైని వదిలి వాట్సాప్‌కి ఎందుకు తిరిగెళ్లారంటే ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. గ్రూప్స్ యాక్టివ్‌గా అక్కడే ఉన్నాయి. స్టేటస్ ఫీచరు, క్లౌడ్ బ్యాకప్, పూర్తి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షను, సెంటిమెంట్ కంటే ఇక్కడ కంఫర్టే ఎక్కువైంది. కానీ ఈరోజు రాత్రి నుండి అరట్టై మళ్ళీ రైజ్ కాబోతోంది. ఇప్పుడు పూర్తి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ గ్రూప్ చాట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. యూనివర్సల్ మెసేజింగ్ అది ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది. ఇది హైప్ కాదు. ఇది లాంగ్ టర్మ్ గ్రౌండ్ వర్క్. టెలిగ్రామ్‌కి 10 ఇయర్స్ పట్టింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా నెమ్మదిగా ఎదిగింది. అరట్టై మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది. అవును, అరట్టై పడిపోయింది. కానీ ఈరోజు వచ్చిన అనౌన్స్‌మెంట్ చెబుతోంది అరట్టై మళ్ళీ లేస్తోంది. ఈ రాత్రికొచ్చే అప్డేట్ అరట్టై చరిత్రలో అత్యంత ముఖ్యమైన అప్డేట్. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.